ఈ ముద్రని ఇలా హిప్ పెయిన్ పోవాలి, స్టిఫ్నెస్ పోవాలి అని అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ విధంగా చేయడం వల్ల హిప్ పెయిన్ పోతుంది, స్టిఫ్నెస్ అనేది తగ్గి మీరు ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. కాబట్టి మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా ట్రై చేయండి. చైర్లో కూర్చొనైనా మంచం మీద కూర్చొనైనా ఇలా చేయడం వల్ల హిప్ పెయిన్ తగ్గుతుంది, అలాగే స్టిఫ్నెస్ పోయి మరీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా చెస్ట్ జారినట్టు బిగుతుగా ఉండాలి అని అంటే ఈ విధంగా చేయండి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా ఈ విధంగా చేయడం వల్ల చెస్ట్ అనేది బిగుతుగా ఉంటుంది, జారకుండా ఉంటుంది. ప్లస్ మీకు ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనపడతారు. కాబట్టి ఇలా డైలీ ట్రై చేయండి. మీకు అందమైన చెస్ట్ మీకు సొంతమవుతుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీ ఫేస్ లిఫ్ట్ అయి ఉండాలి, కిందికి జారకుండా ఉండాలంటే డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా ప్రాక్టీస్ చేయండి. మీ ఫేస్ అందంగా తయారవుతుంది. ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా మీకు డయాబెటీస్ ప్రాబ్లం అనేది పోతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ప్రెషర్ పాయింట్ వద్ద ఇలా నొక్కండి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. డైలీ ఈ విధంగా చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే లివర్ హెల్తీగా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్ పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా ఈ షోల్డర్ పెయిన్ తగ్గాలి అని అంటే ఈ విధంగా చెయ్యండి. ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా చేయడం వల్ల షోల్డర్ పెయిన్ మొత్తం పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల షోల్డర్ పెయిన్ అనేది లేకుండా ఉంటుంది. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. కాబట్టి మీకు షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ విధంగా చేయడం వల్ల పెయిన్ అనేది పోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా హిప్ పెయిన్ పోవాలి, స్టిఫ్నెస్ పోవాలి అని అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ విధంగా చేయడం వల్ల హిప్ పెయిన్ పోతుంది, స్టిఫ్నెస్ అనేది తగ్గి మీరు ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. కాబట్టి మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా ట్రై చేయండి. చైర్లో కూర్చొనైనా మంచం మీద కూర్చొనైనా ఇలా చేయడం వల్ల హిప్ పెయిన్ తగ్గుతుంది, అలాగే స్టిఫ్నెస్ పోయి మరీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీ ఫేస్ లిఫ్ట్ అయి ఉండాలి, కిందికి జారకుండా ఉండాలంటే డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా ప్రాక్టీస్ చేయండి. మీ ఫేస్ అందంగా తయారవుతుంది. ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా మీకు డయాబెటీస్ ప్రాబ్లం అనేది పోతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ప్రెషర్ పాయింట్ వద్ద ఇలా నొక్కండి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. డైలీ ఈ విధంగా చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే లివర్ హెల్తీగా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్ పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా చెస్ట్ జారినట్టు బిగుతుగా ఉండాలి అని అంటే ఈ విధంగా చేయండి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా ఈ విధంగా చేయడం వల్ల చెస్ట్ అనేది బిగుతుగా ఉంటుంది, జారకుండా ఉంటుంది. ప్లస్ మీకు ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనపడతారు. కాబట్టి ఇలా డైలీ ట్రై చేయండి. మీకు అందమైన చెస్ట్ మీకు సొంతమవుతుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.